ఉమేష్, అన్యాయం లేనిది ఎక్కడ? అసలు మన దేశంలో ఏ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేస్తుందో నువ్వు చెప్పు. ఆటో వాడు రాంగ్ రూట్ లో వచ్చాడనుకో, వాడిని మనం చెంపదెబ్బ కొడతాం. ఇంకా కోపం వస్తే చెప్పు దెబ్బ కొడతాం. అదే బలిసిన వాడు ఆడి కారేసుకొచ్చి రేసుల పేరుతో జనం మీదకెళ్లి జనాలను చంపుతుంటే వాడు ఏం చేయగలిగాం? చాలా చండాలంగా కేసు పెట్టి నెక్స్ట్ వీకే బెయిల్ ఇప్పిస్తున్నాం. మనం నిజాయితీగా ఉన్నామా? మొన్నటికి మొన్న మందు తాగి కారు నడిపి జనాన్ని చంపిన వాణ్ణి ప్రజలు పట్టుకుని కోపంతో ఊగిపోతుంటే కనీసం వాడిని చెంపదెబ్బ కూడా కొట్టలేకపోతున్నామయ్యా. దొంగతనం చేసిన వాడిని ముసుగు ముఖాన వేయకుండా మీడియా ముందు నిలబెట్టలేకపోతున్నాం. ఏమయ్యా, మనం చేసింది అన్యాయం కదూ? కనీసం కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాయి కదా సార్. చట్టాలయ్యా, భూమి పుట్టక ముందు నుంచి వచ్చిన చట్టాలు. ప్రపంచం మొత్తం మొబైల్లా మారిపోతున్నా మనం మాత్రం చచ్చినా మారం. ఒకడు 100 కోట్లు బ్యాంకులో లోన్ తీసుకుంటాడు, ఎగ్గొడతాడు, వాడికి రాజ్యసభ ఇస్తాం, వాడికి మంత్రి పదవి ఇస్తాం. కనీసం వాడిని రికవరీ చేయడానికి, వాడి దగ్గర డబ్బు లాక్కోవడానికి వాడి గడప కూడా ఎక్కలేకపోతున్నామయ్యా. కానీ ఒక రైతు చిన్న బ్యాంకు లోన్ తీసుకుని పంటలు సరిగా పండకపోతే డబ్బులు మేము కట్టలేమంటే ఇంటికెళ్లి బ్యాంకు వాళ్ళు వాళ్ళ పొలాలు లాక్కుంటారు, వాళ్ళ పెళ్లాల మెడలో గొలుసులు లాక్కుంటారు, వాళ్ళ ఇల్లు జప్తు చేస్తారు. ఇదయ్యా మన చట్టం. ఉమేష్, తప్పు చేసిన వాడు జడ్జి కళ్ళ ముందే ఉంటాడు, కానీ వాళ్ళ లాయరు ఏమండి మా క్లయింట్ ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు, ఎలా అరెస్ట్ చేస్తారు అంటే అరెస్ట్ చేయలేని పరిస్థితి. ఒకడు బతుకున్నవాడే ఎంఆర్ఓ ఆఫీస్ కి పింఛన్ కోసం వెళ్తే నేను బతుకున్నాను బాబోయ్ అని సర్టిఫికెట్ ఇస్తే తప్ప పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇదయ్యా మన దేశం దౌర్భాగ్యం. మనం కాగితాలను నమ్మినట్టుగా కళ్ల ముందు నిజాల్ని నమ్మలేకపోతున్నాం. బక్కవాడి మీద చూపించే కోపం బలిసిన వాడి మీద చూపించలేకపోతున్నాం. ఏమయ్యా, నువ్వెప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్లే ఉంటావులే. హాస్పిటల్కి వెళ్తే జ్వరానికి కనీసం ₹1,00,000 అవుతున్నాయి. ఆ డాక్టరు అన్ని టెస్టులు చేస్తాడు, కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు, ముందు వెనక మొత్తం. అసలు జ్వరానికి తప్ప అన్ని టెస్టులు రాస్తాడు. తీరా మనకేదో డౌట్ వచ్చి వేరే హాస్పిటల్కి వెళ్లి సారీ టెస్టులు చేశారు ఆ డాక్టర్ గారు, అయినా జ్వరం తగ్గట్లేదంటే ఆ టెస్టులన్నీ పక్కన పడేసి మళ్ళీ కొత్తగా ఆ డాక్టర్ గారు ముక్కు, చెవులు, కళ్ళు, కాళ్ళు, బ్రెయిన్ మొత్తం టెస్ట్ చేస్తాడు. నాన్న, నీకు నాకు రియంబర్స్మెంట్ ఉంది తప్ప మరి పేదవాడి పరిస్థితి ఏంటి? జీవితం మొత్తం రూపాయికి రూపాయి కూడబెట్టుకుంటాం. ఒక్కసారి తలనొప్పి వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళావనుకో, పిచ్చివాళ్ళం అయిపోయామే. బీట్ బీట్ గా బార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, మొత్తం వాషౌట్. ఉండదు పోయి ఊరంతా అప్పులు చేస్తాం. ఇది అన్యాయం అని గవర్నమెంట్ కి తెలుసు, కానీ ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. చివరికి బ్లాక్ మనీ మొత్తం నాశనం చేయాలని ప్రధానమంత్రి గారు కంకణం కట్టుకుంటే అందులో కూడా మొత్తం పొక్కలెత్తుకుతుంటారు. ఈ దేశంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడు 24 hours ఏదో ఒక విషయం రవాణా కష్టంలాగా కాలుతూనే ఉండాలి. లేదంటే రాజకీయ నాయకులకి పనుండదు, పోలీసులకి పనుండదు. ఏమయ్యా, అన్యాయం జరుగుతుందయ్యా బాబోయ్ అని అరిసే బదులు గ్యారంటీగా ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరుగుద్ది అని అనుకున్నామనుకో, మనసు నిదానంగా ఉంటుంది రాజా.